సో సార్ మనకి కామన్‌గా వాక్సిన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి? ఇందాక చెప్పినట్టుగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి 4 డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఓకే. అలాగే హెచ్పివి వ్యాక్సిన్స్లో కూడా క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అంటే ఈ 4 వేరియంట్స్ని కంబాట్ చేయడానికి యూజ్ అయ్యే వ్యాక్సిన్. ఒకప్పుడు బైవాలెంట్ వ్యాక్సిన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ అనేవి చాలా కామన్గా దొరుకుతున్నాయి. మన దేశంలో సర్వారిక్స్ అని, అంటే మన ఇండియాలో తయారు చేసిన మన ఓన్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది. అలాగే గార్డిసిల్ అనే వ్యాక్సిన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ వ్యాక్సినేషన్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో సాధారణంగా 9 to 14 years వాళ్ళకి 2 doses సరిపోతాయి. అంటే 0 dose అండ్ 6 months. అంటే ఇవాళ తీసుకున్న తర్వాత 6 months అయ్యాక మళ్ళీ తీసుకోవటం. అలాగే ఆఫ్టర్ 15 years ప్లస్ మ్యారీడ్ అయిన వాళ్ళకి తీసుకోవాలంటే కనుక 3 doses కావాలి. 0 dose అంటే ఇవాళ తీసుకున్న తర్వాత 2 months తర్వాత మళ్ళీ 6 months, అంటే టోటల్ 3 doses, 0, 2 and 6 months డోసెస్ తీసుకోవాలి. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఒకవేళ మధ్యలో కనుక వ్యాక్సిన్ తీసుకోకపోతే ఏమవుతుంది, వ్యాక్సిన్ మిస్ అయితే ఏమవుతుందని. ఏం పర్వాలేదు, ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 1 year మొత్తం డోసేజ్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి.